నువ్వెంత ధన్యుడివో ఎంత ధన్యురాలవో గుర్తుపెట్టుకో. ఎంత ధన్యులమో తెలుసా? మనం యెహోవా కాగల జనులు, మనము ధన్యులు. అందుకే మోషే ఆఖరికి మాట చెప్తున్నాడు. మోషే అంటాడు, ఇశ్రాయేలు ప్రజలతో కన్నీటితో అడుగుతాడు, కన్నీటితో చెప్తాడు, ఇదిగో ఓ ఇశ్రాయేలు. ఎందుకంటే మోషే కొన్ని రోజుల్లో చనిపోతాడు. ఇంకా ఆ ఆత్మ ప్రేరేపణతో ఏడుస్తాడు. అందరినీ, అన్ని గోత్రాలు వారిని పిలుస్తాడు. ఓ ఇశ్రాయేలు, నీ భాగ్యము ఎంతో గొప్పదయ్యా. మీ పైన చూపించిన ఆ దేవుని ప్రేమకి ఈ లోకంలో ఎవ్వడు మీకు చూపించడయ్యా. ఆయన చూపించిన ప్రేమ, ఆయన మీకు ఇచ్చిన అవసరాలు, ఆయన మీకు ఇచ్చిన గొప్ప త్యాగం ఇంకెప్పుడు ఈ భూమి మీద ఏ దేవుడు అన్నవాడు మీకు ఎవడు చేయడురా రే. మీకు మిమ్మల్ని నడిపించిన దేవుడు సామాన్యుడు కదరా. ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పదని ఏడుస్తాడు రొమ్ములు కొట్టుకుని. ఈ రోజుకి చెప్తున్నాను, ఓ ఉర్లగొంతిప్ప ప్రజలారా, ఇదిగో సర్వమానవ కోటి ప్రజలారా, మన భాగ్యం ఎంత గొప్పదో తెలుసా? యేసుక్రీస్తు ప్రభు రక్తంలో కడగబడిన మనం ఎంత గొప్ప భాగ్యవంతులమో, ధన్యులమండి. పరలోక రాజు ఊరికిన రాదు ప్రియులరా, ఊరికిన వచ్చేసేది కాదు. బలత్కారముతో పట్టబడి అది మనం లోపరుచుకోవాలి. దాన్ని మనం